ఆడుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, కిల్లా చూడం. నాగార్జున, నువ్వు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నావు? రేపు మీరు అధికారంలోకి వస్తే చంపేస్తారా? ఏం జనాల అంత మీకు ఈజీగా కనిపిస్తున్నారా? రేపు మీరు అధికారంలోకి వస్తే కదా, అధికారంలోకి రాకుండా మిమ్మల్ని ఏ విధంగా చేయాలో ప్రజలు చేస్తారు. ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా అభివృద్ధి చేస్తాం, రేపు భవిష్యత్తులో సంక్షేమం చేస్తాం, సంస్కరణలు చేస్తామని చెప్పాలి. కానీ అవేవి చెప్పకుండా నరికేస్తాం, చంపేస్తాం అంటే మిమ్మల్ని ఎలా రాణిస్తాం? బండకేసి కొడతాం, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు ఈ ఆవేశం ఎక్కడికి వెళ్ళింది? గత 5 ఏళ్ళు రాష్ట్రంలో నుంచి కంపెనీలు తరిగి కొడుతుంటే ఈ ఆవేశం ఎక్కడికి వెళ్ళింది? గత 5 ఏళ్ళు పేదల్ని వేధిస్తూ ఉంటే ఈ ఆవేశం ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు నాశనం చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేసిన మిమ్మల్ని ప్రజలు బండకేసి గుద్ది మీకు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా కూర్చోబెడితే ఈ రోజు మారకుండా మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు రాష్ట్ర ద్రోహివి, గుర్తుపెట్టుకో. నువ్వు చదువుకున్నావు కదా, నేనేదో పిహెచ్డీ చేసేవు, పెద్ద చదువులు చదివా అని చెప్పుకుంటావు. చదువు అనేది ఎప్పుడైనా కానీ 10 మందికి ఉపయోగపడేదా విధంగా ఆలోచిస్తే ఆ చదువు ఉపయోగపడాలి. అంతేగాని రోడ్డు మీద రోక్కులాగా కక్ష సాధింపులు చేస్తాం, ఒక వీధి రౌడీలాగా, ఒక ఆకు రౌడీలాగా, ఒక గూండాలాగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడొద్దని చెప్తూ ఉన్నాం. నువ్వు అంబటి రాంబాబు అనే ఒక క్యారెక్టర్లెస్ ఫెలో దగ్గర నిలబడి అతనికి మద్దతుగా ఈ విధంగా నువ్వు రేపు కక్ష సాధింపు చేస్తున్నా అంటే నిన్ను, నీ పార్టీని అధపాతాళంక తొక్కుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టుకుంటే అడ్డుకోవాలనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ హబ్గా మార్చి వైజాగ్ గూగుల్ని తీసుకుని దాన్ని అడ్డుకోవాలనుకుంటారు. మెగా డిఎస్సి ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే దానిపైన కేసులు వేసి అడ్డుకోవాలనుకుంటారు. ఈ విధంగా అడుగడుగున మీరు ఆటంకం చేసేది ఎవరికో తెలుసా? రాష్ట్ర ప్రజలకి. మీరు అదే కాకుండా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపైన కక్ష సాధింపులు చేస్తామని చెప్పి అంటున్నామంటే మీరు ఎంత దిగజారిపోయినారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒకటి, మీరు రాష్ట్ర ద్రోహులు, అందుకే అంటూ ఉన్నాం వైసీపీని పాతి పెడతాం, రాష్ట్రాన్ని గెలిపించుకుంటామని ఆంధ్ర రాష్ట్ర యువత. ఇంకొకసారి ఇలాంటి కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తెలియజేస్తున్నాం.